కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ లక్ష్మీసావ్, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొని ప్రజలకు పల్స్ పోలియో చుక్కల ప్రాముఖ్యతను వివరించారు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవసరమని తెలిపారు. పల్స్ పోలియో రోజున తమ పిల్లలను సమీపంలోని బూత్లకు తీసుకువెళ్లి చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు, అధికారులకు విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజం కోసం అందరూ కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇమ్యునైజేషన్ డే భాగంగా డిసెంబర్ 21 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన ఎన్టీఆర్ జిల్లాలో కూడా ప్రతి ఒక్క 5 సంవత్సరాల నుంచి లోబడి ఉన్న పిల్లలకి పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నిన్న ఈరోజు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా ప్రతి గ్రామంలో ప్రతి నగరంలో ర్యాలీ కండక్ట్ చేసి ప్రజల అవగాహన తీసుకొచ్చి 5 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి పిల్లలకి పోలియో చుక్కలు వేయించండి అని తల్లిదండ్రులకి అలాగే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ఎత్తున సంఘ సంస్థలు, ముఖ్యంగా రోటరీ, లయన్స్ క్లబ్, అలాగే వీఎంసీ టీము, అలాగే హెల్త్ టీంతో, అలాగే మిగతా సంఘ సంస్థలతో, అలాగే మీడియా వాళ్ళతో ఈ ర్యాలీ ఏర్పడడం జరుగుతూ ఉంది. సో దీని ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావాలి. ఏ ఒక్క పిల్లోడు కూడా 5 సంవత్సరాల లోబడి ఉన్న పిల్లోడు కూడా మిస్ అవ్వకుండా పోలియో చుక్కలు వేసుకోవాలి. ఎందుకంటే పోలియో ఎరాడికేషన్లో భాగంగా మనం ఈ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. సో ఇది మనకు మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా పోలియో కేసెస్ రిపోర్ట్ అవ్వలేదు. కానీ మనం ఈ వ్యాక్సినేషన్ కనుక కంటిన్యూ చేయకపోతే మళ్ళీ ప్రమాదం ఉంటుంది. కాబట్టి అది పర్మనెంట్గా ఎరాడికేట్ చేయడానికి ఈ నేషనల్ ఇమ్యునైజేషన్ డే రోజున ఈ కార్యక్రమం చేపడుతున్నాము. దీంట్లో భాగంగా ప్రత్యేక తల్లిదండ్రులకి నా విన్నపం ఒకటే, రాష్ట్రంలో దాదాపుగా మన జిల్లాలో 966 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాలు, ప్రతి ఒక్క పిహెచ్సిలు, అలాగే బస్ స్టేషన్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఈవెన్ మార్కెటింగ్ ఏరియాస్ కావచ్చు, ఎక్కడికి మీ పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా అక్కడ ఒక టీం ఉంటుంది. అక్కడ దయచేసి పోలియో చుక్కలు వేయడానికి వచ్చినప్పుడు అధికారులకి సహకరించండి. అక్కడ ఏఎన్ఎం, ఆశా వర్కర్స్ వచ్చి ఈ చుక్కల్ని వేస్తారు. ఈవెన్ చిన్నపిల్లలకి నార్మల్లీ వింటర్ కాబట్టి వాళ్ళకి చిన్నపాటి జలుబు, దగ్గు ఉన్నా కూడా పర్లేదు, వేయించుకోవచ్చు. మరీ విపరీతంగా జ్వరం ఉండి ఎక్కువగా దగ్గు ఇవన్నీ జలుబు ఉంటే తప్ప ఈ పోలియో చుక్కలు వేయించుకోవడం ప్రాబ్లం ఏం లేదు. విపరీతంగా జ్వరాలు అలాగే దగ్గు ఏమైనా ఉంటే 21 తారీఖు తర్వాత 22, 23 తారీఖున హౌస్ టు హౌస్ కూడా రావడం జరుగుతుంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళకి వేయడానికి అప్పుడైనా మీరు పిల్లలకి వేయించి కంపల్సరీగా ఈ ఇమ్యునైజేషన్ డ్రైవ్లో ప్రతి ఒక్క పిల్లోడిని ఈ పోలియో చుక్కలతో మనం కవర్ చేసి ఈ నేషనల్ ఇమ్యునైజేషన్ డేని సక్సెస్ఫుల్ చేయాలి. ముఖ్యంగా పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. ఎందుకంటే మన ముందున్న లక్ష్యం వచ్చి స్వర్ణాంధ్ర సాధన, అలాగే మన వికసిత భారత్. అది సాధించాలంటే నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలి. ప్రతి ఒక్క పిల్లలు మంచి మంచి పౌరులుగా ఎదగాలి, ఆరోగ్యంగా ఉండాలి. సో కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు, పోలియో అనేది అతి భయంకరమైన వ్యాధి. ఈ ప్రపంచంలో మసూచి అనే వ్యాధి తర్వాత అతి భయంకరమైన వ్యాధి పోలియో. పోలియో వైరస్ ద్వారా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి, ఒక చిన్నారి నుంచి ఇంకొక చిన్నారికి అతి తొందరగా పాకుతుంది. దీనివల్ల పోలియో పిల్లల్ని కాళ్ళు చేతులు చచ్చుపడేలా చేసి నిర్వీర్యం చేస్తుంది. రోటరీ 1985 నుంచి పోలియోపై పోరాటం మొదలుపెట్టింది. భారతదేశమే కాదు, అన్ని దేశాల్లో కూడా పోలియోని సమూలంగా నిర్మూలించడానికి రోటరీ సాయశక్తుల తన ప్రమేయంతో, తన వాలంటీర్ సహకారంతో రోటరీ కృషి చేస్తుంది. 2017లో పోలియో భారతదేశం నుంచి తరిమేసిన ఇంకా పోలియో ఆనవాళ్లు పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. అవి ఏ క్షణంలో అయినా, ఎప్పుడైనా బోర్డర్ దాటి మన భారతదేశంలోకి ప్రవేశించి మన చిన్నపిల్లల్ని, మన ఇంట్లో ఉన్న చిన్నారులని కంప్లీట్గా నిర్వీర్యం చేస్తుంది. దీనికోసం NID నేషనల్ ఇమ్యునైజేషన్ డే అంటే డిసెంబర్ 21 తారీఖు ఆదివారం రేపు పోలియో చుక్కల ప్రోగ్రాము ప్రతి వార్డులోనూ జరుగుతుంది. 5 ఏళ్లలోపు చిన్నారులు ఎవరున్నా సరే మనం వాలంటీర్గా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పి చిన్నారులను తీసుకెళ్ళి 2 చుక్కలు వాళ్ళ నోట్లో వేయడం ద్వారా, ఈ వ్యాక్సినేషన్ ఇప్పించడం ద్వారా పోలియోని కంప్లీట్గా మన దేశం నుంచి పారద్రోలుదాం, మన చిన్నారులను రక్షించుకుందాం, మన భవిష్యత్తుకి చక్కటి పునాది వేద్దాం. ఎండ్ పోలియో నౌ. మీ అందరికీ తెలుసు, పోలియో